హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈరోజు మనం ఒక మహనీయుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. తన కలంతో, మేధస్సుతో, తిరుగులేని పోరాటంతో ఒక జాతి భవిష్యత్తునే శాసించిన వ్యక్తి ఆయనే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, ఆధునిక భారతదేశ రూపశిల్పి. చదువుకో, సమీకరించు, పోరాడు ఈ మూడు పదాలు కేవలం నినాదం కాదు, అది అంబేడ్కర్ జీవిత సారాంశం. జ్ఞానం, ఐక్యత, పోరాటం. అసలు ఈ ఆయుధాలనే ఆయన ఎందుకు ఎంచుకున్నారు? ఈ మాటల వెనుకున్న శక్తి ఎక్కడనుంచొచ్చింది? అదంతా ఆయన చిన్నప్పుడు పడ్డ కష్టాల్లోనే ఉంది. ఆయన తత్వశాస్త్రం ఏవో పుస్తకాల్లోంచి పుట్టింది కాదు. అది చిన్నప్పుడు ఆయన అనుభవించిన తీవ్రమైన అవమానం, నొప్పి, వివక్ష వాటిలోంచి పుట్టింది. ఒక చిన్న పిల్లాడు కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా అర్హుడు కాడని చెప్పిన సమాజంపై ఆయన చేసిన తిరుగుబాటే ఆయన జీవితం. సరే, మరి ఆ తిరుగుబాటు నిప్పు ఎక్కడ మొదలైంది? అసలు ఆయన ప్రయాణం ఎలా సాగింది చూద్దాం రండి. 1891 మధ్యప్రదేశ్లోని మొహోలో పుట్టారండి అంబేడ్కర్. వాళ్ళ అమ్మానాన్నలకి ఆయన 14వ సంతానం. వాళ్లు మహార్ కులానికి చెందినవాళ్లు, అంటే ఆ రోజుల్లో అంటరానివాళ్లుగా చూసేవాళ్లు. వాళ్ల నాన్నగారు ఆర్మీలో పనిచేసేవారు. ఆయనకు తన పిల్లలు బాగా చదువుకోవాలనే పట్టుదల ఉండేది. కాని స్కూల్లో పరిస్థితి దారుణం. భీమ్రావుని క్లాసు బయట కూర్చోబెట్టేవాళ్లు. ఎవరైనా నీళ్లు పోస్తే తప్ప తాగలేని దుస్థితి. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది. ఆయన అసలింటి పేరు సక్పాల్. కాని ఆయన స్కూల్లో కృష్ణాజీ కేశవ్ అంబేడ్కర్ అని ఒక బ్రాహ్మణ టీచరుండేవారు. ఆయనకు ఈ పిల్లాడి తెలివితేటలు చూసి ఎంత ఇష్టం కలిగిందంటే తనింటి పేరునే భీమ్రావుకు పెట్టేశారు. చూడండి, ఆ చీకటి రోజుల్లో కూడా ఒక గురువు చూపిన ఆ కొద్దిపాటి వెలుగు ఆయన జీవితాన్ని ఎంత పెద్ద మలుపు తిప్పిందో. అయితే ఆయన ప్రయాణం ఒంటరిది కాదు. ఆయన వెనుక కొండంత అండగా నిలిచినవాళ్లున్నారు. వాళ్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన మొదటి భార్య రమాబాయి గురించి. ఆమె చేసిన త్యాగాలు నిజంగా వెలకట్టలేనివి. ఈ ఒక్క నంబర్ చూడండి, 7 సంవత్సరాలు. పెళ్లైన మొదటి 15ఏళ్లలో అంబేడ్కర్ తను ఉన్నత చదువుల కోసం న్యూయార్క్, లండన్లలో గడిపిన కాలమది. ఆలోచించండి, ఆ 7 ఏళ్లు రమాబాయి ఇక్కడ ఒంటరిగా ఆ కుటుంబాన్ని ఎలా నెట్టుకొచ్చిందో. వాళ్లు ఎంతటి పేదరికాన్ని అనుభవించారో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. 1921లో లండన్ నుంచి రమాబాయికి రాసిన ఒక లెటర్లో అంటారాయన, నేను కూడా ఇక్కడ పస్తులతోనే ఉన్నాను. పంపడానికి నా దగ్గర ఏమీ లేదు, కాని ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ ఏమీ మిగలకపోతే నీ దగ్గరున్న నగలు అమ్మి ఇల్లు నడుపు. ఇది కేవలం ఒక వాక్యం కాదండి, అది వాళ్ళిద్దరి ఉమ్మడి పోరాటానికి, త్యాగానికి ఒక నిలువుటద్దం. రమాబాయికి పెళ్లయ్యేనాటికి 9 ఏళ్లు. అంబేడ్కర్ విదేశాల్లో ఉంటే ఆమె ఇక్కడ కుటుంబాన్ని చూసుకున్నారు. వాళ్లకు పుట్టిన 5 పిల్లల్లో 4 కళ్లముందే చనిపోయారు. ఆ బాధను గుండెల్లోనే దాచుకుని ఆయన లక్ష్యం కోసం ఆమె అండగా నిలబడింది. చివరికి 1935లో ఆమె మరణించినప్పుడు అంబేడ్కర్ తన జీవితంలో ఒక పెద్ద ఆధారాన్ని కోల్పోయినట్టు అయింది. ఇక అంబేడ్కర్ చివరి రోజుల్లో ఆయన రెండో భార్య డాక్టర్ సవితా అంబేడ్కర్ ఆయనకు ఎంతో అండగా నిలిచారు. ఆమె ఒక డాక్టర్ కావడం వల్ల ఆయన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తన జీవితాన్ని ఆమె 8 నుంచి 10 ఏళ్లు పొడిగించారని అంబేడ్కరే స్వయంగా చెప్పుకున్నారు. సరే, ఇక ఇప్పుడు అంబేడ్కర్ చేసిన అతిపెద్ద యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఇది కత్తులతో, తుపాకులతో జరిగింది కాదు, కేవలం ఆలోచనలతో, భావజాలంతో జరిగింది. తన కాలంలోని పెద్ద పెద్ద వ్యవస్థలను, సిద్ధాంతాలను ఆయన ఎలా సవాలు చేశారో ఇప్పుడు చూద్దాం. ఆ రోజుల్లో గాంధీకి, కాంగ్రెస్కి, అలాగే అంబేడ్కర్కి మధ్య ఉన్న తేడాలు ఇవే. కుల వ్యవస్థను కొద్దిగా సంస్కరిస్తే సరిపోతుందని గాంధీజీ భావిస్తే కాదు, దాన్ని వేళ్లతో సహా పెకిలించి పారేయాలని అంబేడ్కర్ అన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గాంధీ అంటే, అవే కులతత్వానికి, అణిచివేతకు కేంద్రాలని అంబేడ్కర్ గట్టిగా వాదించారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, 2 వేర్వేరు భవిష్యత్ భారతాల మధ్య జరిగిన ఒక పెద్ద ఘర్షణ అన్నమాట. ఈ విభేదాలు తారస్థాయికి చేరింది 1932 పూనా ఒడంబడికతో. దళితులు తమ నాయకులను తామే ఎన్నుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తే గాంధీజీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దాంతో దేశం మొత్తం నుంచి వచ్చిన ఒత్తిడితో అంబేడ్కర్ ఆ హక్కును వదులుకోవాల్సొచ్చింది. తన ప్రజల రాజకీయ భవిష్యత్తును బలిపెట్టిన ఆ సంఘటనను ఆయన ఒక నాటకీయమైన బ్లాక్మెయిల్ అని వర్ణించారంటే
ఆయన ఎంతగా నొచ్చుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి ఏ మతాన్ని స్వీకరించాలి అనే విషయంలో అంబేడ్కర్ చాలా స్పష్టంగా ఉన్నారు. ఆయన వేసుకున్న ప్రశ్న ఒకటే: అణగారిన వర్గాలకు ఏది నిజమైన విముక్తిని ఇస్తుంది? ఇదే కొలమానంతో ఆయన క్రైస్తవాన్ని, ఇస్లాంని, చివరికి మార్క్సిజాన్ని కూడా విశ్లేషించారు. మతం మారినా కులం పోవడం లేదని, కొన్ని సిద్ధాంతాలు ఆర్థిక కోణాన్ని చూస్తున్నాయే తప్ప కులం అనే ప్రత్యేకమైన అణిచివేతను గుర్తించడం లేదని ఆయన తేల్చేశారు. అందుకే చివరికి మన దేశంలోనే పుట్టి కులాన్ని దాని మూల సిద్ధాంతంలోనే తిరస్కరించే బౌద్ధాన్ని ఆయన స్వీకరించారు. అంబేడ్కర్ కేవలం సమస్యల్ని విమర్శించి వదిలేయలేదు, వాటికి పటిష్టమైన పరిష్కారాలు కూడా చూపించారు. ఇప్పుడు ఒక కొత్త సమానత్వ భారతదేశం కోసం ఆయన గీసిన ఆ బ్లూప్రింట్ ఏంటో చూద్దాం. ఈ ఒక్క పదం చాలు: భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి. మన రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడుగా ఉండి మన దేశ భవిష్యత్తును నిర్దేశించే చట్టాన్ని రూపొందించడంలో ఆయన పోషించిన పాత్ర అసామాన్యం. రాజ్యాంగం ద్వారా ఆయన ఒక విప్లవాన్నే తీసుకొచ్చారు. ఒక వ్యక్తి ఒక ఓటు అనే సూత్రాన్నే ప్రవేశపెట్టారు. అంటే అందరి ఓటుకు ఒకే విలువ. అంటరానితనాన్ని చట్టరీత్యా నేరంగా మార్చారు. మైనారిటీల హక్కుల్ని కాపాడడానికి ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలని నమ్మారు. ముఖ్యంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ 3 పునాదుల మీద ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలని కలలు కన్నారు. అంబేడ్కర్ మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు ఇప్పటికీ మనతోనే ఉన్నాయి. ఆయన మనకు వదిలివెళ్లిన వారసత్వమేంటి? ఆయన మొదలుపెట్టిన ఆ విప్లవం పూర్తయిందా? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ 14ను మన దేశంలోనే కాదు, ఐక్యరాజ్య సమితితో సహా కెనడాలాంటి దేశాలు కూడా సమానత్వ దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. దీన్ని బట్టే అర్థమవుతోంది ఆయన ఆలోచనలకు హద్దుల్లేవని. ఇక జై భీమ్ అనే నినాదం, ఇది కేవలం ఒక పలకరింపు కాదు, అది ఒక ఆత్మగౌరవ ప్రకటన. అణిచివేతకు వ్యతిరేకంగా నిలబడతాం అనే స్ఫూర్తి. అంబేడ్కర్ ప్రారంభించిన సమానత్వ పోరాటాన్ని మేం ముందుకు తీసుకెళ్తాం అనే ఒక ప్రతిజ్ఞ. ఆయన సజీవ వారసత్వానికి ఇది ఒక ప్రతీక. అంబేద్కర్ ఒక సమాన సమాజం కోసం ఒక అద్భుతమైన ప్లాన్ గీసి మన చేతిలో పెట్టారు. మరి ఆ ప్లాన్ ప్రకారం మనం కట్టాలనుకున్న భవనం, అది ఇంకా పూర్తయిందా? లేక ఇంకా పునాదుల దగ్గరే ఆగిపోయిందా? ఈ ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి.